నేను ఇవ్వ. అరే చూడు కడతారా బాగున్నారండి. మా అత్తమ్మ మా పొట్టోళ్ళు కూడా వస్తారు దానికోసం ఒకటి ఎక్కువ చేయాలి కోసం కంకణం మూడున్నది అది చాలా 4 మంది వేడి పోతే చల్లాడుతుంది. గ్లాస్ పెట్టి వస్తారా ఆ గిన్నెలే మంచిలేనా ఆ చిన్నలే మంచిలేనా? హోటల్లో పోయి తింటలేదు అది మంచిదే. మేము హోటలే వెయ్యి అన్నం చల్లాడుతున్నాం. మూత తీస్తుంది. మూత మూత అన్నం ఉంటేనే పళ్ళు లెక్కలు అవుతాయి. మెత్తగా తీసుకున్నాక కూర్చోరాడ పెట్టి చేతులు కాళ్ళు వస్తాయా దొరకాయి సరిగా అవే చేస్తాం. దొరకక ఇప్పుడు తీయడాలి అన్ని వంటి ఇవే ఎక్కువ అప్పుడు బాగుంటాయి అక్క. అది పిసికి రంగులు పోసుకుంటే గోరే పోబడింది. బాగా ఇబ్బంది అవుతాయి. ఇంకా నెయ్యి పోతాయి ఏదో ఘోరం. అందుకే చింతపండు పులుసు నెయ్యి పోతే పెరుగు ఏమైంది? చూడక కింద పోయినావు మరి. అదే అదే వద్దరు లోపల పెట్టరా అన్నం తింటూనే ఉంటుంది. ఇట్లా విసుకున్నాం అదే మరి పెద్ద పెద్ద కొన్ని చిన్నగా దేవుడికి ఆ పువ్వులే ఇష్టం. ఏ దేవుడికి? పూలు మోతి పూలు అంటేనే అమ్మవారం అంటారు. ఉగాది అంటే ఏ దేవుని చెప్పమ్మా? అమ్మవారు అని ఉంటది. ఏ అమ్మవారు? ఈ కులదేవత అమ్మవారి బ్రహ్మంగారు. బ్రహ్మంగారు మన కులదేవత అంటే బ్రహ్మంగారు అమ్మవారు. ఏంద్రనాయన నీ ఆవలింపుడు ఈ అప్ప పువ్వు మొత్తం వేయలేదా? ఈ పూలు ఎవరైనా పండుగ పెడతారా? ఎప్పుడు పెట్టాడు కాబట్టి మనం దానికి ఆ పూలకు కూడా పండుగ చేసిళ్ళు అంతే. అది అప్పుడప్పుడు బాధపడ్డాయి. ఏంటి నా నన్ను ఇంత మంచిగా పూలు ఉన్నా నన్ను ఎవరు పట్టించుకుంటలేదు అంటే బాధపడితే ఇక అసలైన పండుగకే అమ్మ ఆ దీపం కొంచెం అటు ఇటు ఉన్నదా? పెద్ద దీపం మెత్తడి 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 ఇప్పుడు వస్తాను అని అన్నం చల్లారట. మెల్లగా పొడి మందం అయ్యేదా? ఇది ఏ మందమే?
చెయ్యి బుడ బుడ కనపట్టాలి బాస్కెట్ ఎదిగిందా ఉంది జనం వాడి ఏంటి అన్నం పెట్టకు మిస్క్ అవుతుంది ఇలా అందరు దండం పెట్టుకోండి పసుపుతో పెట్టుకోండి గంధం ఉందేగా ఇంట్లో వేసుకొని వేరేలో తీసుకపోవచ్చు నువ్వు తీసుకెళ్ళిన ఉంటుంది నేను తీసుకపోయి మూతలు ఉన్నాయి మళ్ళీ తేలే ఇంట్లో కలిసింది అత్తమ్మ నేను వేరే దాంట్లో కలిపిన పసుపు పెట్టుకోవాలి అందరూ ఇరవై అదరు ఎక్కడ ఇప్పటిదాకా ఇవ్వదు ఒకటి అక్కడ ఇంకొకటి అప్పటికి సర్వీస్లే అయింది ఎవరు తిరుగుతాను ఓడి రాకుంటాం ఇంకా పచ్చడే నూనె అరే చేపెట్ట కూడా చెప్పురా నెల శ్రమకు వద్దాం గుట్టుకి వచ్చింది బాగా వచ్చిందా అది ఎన్నట్టే ఉంటాయంటే అది ఒక్క పూస పట్టి తీసుకో చిక్కుడు పడుతుంది ఇప్పటిదాకా చిక్కుడు పడుతుంది మంచిగా బాగా రైట్ అందులో ఏం చేస్తాను రా దాన్ని ఏంది ఏం నడుస్తుంది ఇక్కడ ఎంత లూజ్ అవుతుందా? అంతేనా కొబ్బరి పొడి వేయండమ్మా శాంతి ఒక్కలు ఒక్కలు లేకుండా పొడి పొడి నుంచి యాలక్కాయ పొడి అని మొత్తం యాలకులు పొడి, అని ఇలాచి పొడి ఇలాచి పొడి అదే ఉంది కొబ్బరి పొడి ఇలాచి పొడి ఇలాచి పొడి అవన్నీ కూర్చే ముఖాన్ని మేము మొత్తం పొడి ఉంటుంది ఒక్కలు ఒక్కలు ఉంటాయి అది ఒక్కలేం లేవు ఇలా వచ్చాము బాగా అయితే కొంచెం కుడుగా ఖరాబ్ అయింది అనుకో అది దాని వ్యవస్థ అయ్యో చాలా అయిపోయినా అయ్యో అందరూ ఉన్నాయి కనపడతాను ఇట్లానే వస్తారాదు ఇక ఇది తప్పదే ఈ బెల్లం పంట అప్పుడు ఈ మెత్తడి బెల్లం ఏదే ఏదో కొట్టింది చేసినాడు అని మళ్ళా ఎందుకు అట్లా గడ్డలు గడ్డలు ఇంకా అయిపోయింది మళ్ళీ చేసిన నెయ్యి అయితే గడ్డి వస్తుంది, ముద్ద కలుపుతుంది. అది కూడా చేస్తాను కొట్టున్నాను కొట్టు నూనె మీద ఇది ఈ మాత్రం గడ్డలు ఉంటుంది మస్తు అడున్నది బెల్లం మరి అప్పుడు దానికి వేసింది మంచిగా మెత్తగా ఉన్నది బెల్లం కూడా మిక్సీ ఆ టేస్ట్ ఏది ఉంటే ఇది ఆ టేస్ట్ ఏది ఉంటుంది బెల్లం గడ్డలు పక్కన పెట్టేసి ఎత్తండి కూడా పక్కన పెట్టా గడ్డగడ్డలు ఉన్నాయి. ఏ రావురా చాలు చాలు అటు పట్టచ్చు పక్కది శాంతి గడ్డగడ్డలు ఉన్నాయి బెల్లం ఇది మరీ బాగా గడగడలు అనేది పక్కకు పెట్టి పచ్చపాల వేరే కెమికల్ బెల్లంలో కెమికల్ అంత కలర్ వేసి బెల్లాన్ని కూడా మిక్సీ చేస్తే మిక్సీ అర్థం మిక్సీలో ఏమో ఇక కొట్టిల్లు కానీ అది బెల్లం క్వాలిటీ కావచ్చు కాదమ్మా అది కూడా మిక్సీలో పడితే అయిపోదా మిక్సీ కింద ఖరాబ్ అయింది ఆ పప్పు మాట లేదు కాదు తీరు ఇదేనా అంతే అండి వెయిట్ 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 అది వేసామంటే ఇక రౌండ్ రావాలి ఇక లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఈ అలాగ కూడా ఎక్కువైనా నెయ్యి దగ్గర ఏపులు ఉన్నదానే ఏపులు బాగా నెయ్యి నెయ్యి దగ్గరకు వస్తుంది అదిరా ఏరా రావురా రావురా ఓయ్ నెయ్యి ఎప్పుడన్నా ఎట్లా చేయాలని తమ్ముడు అడుగుతాడు నువ్వు మాకు చెప్తావు అంతే నేను ఉట్టిగానే అడుగుతాను ఎట్లా చేయాలని ఏం అడుగుతాను అయ్యో ఎవరిదంతా
అకౌంట్ ఉండే చేసి ఎట్లా చేయాలన్నా అప్పుడే వచ్చిన రాకుండా తమ్ముడు ఈయన పోయి ఇప్పుడు వచ్చే తెలుసుకుంటారు ఇద్దరు మరి 100 తీసుకోపోదు వదినా. అయ్యో నిజంగానేనా అది దేవుని తెప్పి పెట్టేటప్పుడు అమ్మ వాళ్ళు పడుకోబెట్టుకో. అవన్నీ అది ఇస్తా అంటే నేను సరే అనుకుంటాను నేను తమ్ముడు పడుకున్నారా? వాళ్ళ అమ్మకే నిద్ర వస్తుంది అడిగి వాళ్ళకి రోజు రాదు కానీ పనులు కొడుకు చేసే కొద్ది పనులు చదువులు చూడు కడుపులో సరిపోతుంది. దీపం ఇట్లా అట్లా మొత్తం మంచిగా దీపం తీసుకోపోతావా ఉండని వాళ్ళ మళ్ళీ లేపుదాం. పచ్చడి అవన్నీ చేసే వరకు లేస్తాడు మాట అంతే ఉంటావా సరే పట్టే పడుకోండి. అదరు ఏందా ఈ పని కూడా ఏంటి పిల్లవరంగా నేనే బెల్లం పెట్టవా ఇట్లా ఇట్లా అదే ఉంటాయి ఇంకేంది. కానీ మామూలుగా వేరే కలర్ వస్తుంది కదమ్మా. బెల్లం తీరే నాన్న చేస్తే వేరే ఎట్లా అంటే కుడుక పొడి కలర్ వచ్చేటట్టు వస్తుంది. బెల్లాన్ని బట్టి బెల్లం తీరే బెల్లం కలర్ బాగుండదు బాగా ఇలానే 2 కిలో బెల్లం ఉన్నాయి. అవును అంత ఎర్రగా ఉన్నది అంటే ఇదంతా కెమికల్ బెల్లం. 15 లడ్డూలు కావాలి. ఉన్నది ఇట్లాంటిదో మేము బచ్చాలలో వేసినాం 15 కావాలి లడ్డూలు. చిన్నగా ఎత్తుంది 6 తెలియదా నాకు నెంబర్స్? అదే నువ్వు ఎన్నైనా చెప్పావు ఎన్ని ఉన్నాయి దాంట్లో? ఆఫీస్ పెట్టన్నా అది పెట్టన్నా పెడుతున్నా ఏం పర్లేదు ఎల్లుండి వరకు పడుతుంది. పోసిన తర్వాత మూత పెట్టాలి. అదే పోసిన తర్వాతనే మూత పెట్టాలి. పోసి తాగితే ఏమొస్తే నూనె మొత్తం కలిపోతాయి కదా. బల్లా అవన్నీ మీకే చిన్న చిన్న నీకు అది నీకే ఆ చిన్న చిన్న ఇది తిను. 8 అయినాయి. 8 కాలే 8 9 లడ్డూలు. 1 2 3 4 5 6 7 8 9 ఎంతమంది ఉంటే నా మెంబర్స్ అన్నట్టు. అమ్మ కొంచెం డోర్ వెళ్ళమ్మా గాలొస్తాను. చేయండి దగ్గర చాలా ఒకటో తక్కువ నెంబర్ పెట్టావా ఫ్యాన్ బంద్ చేయనా? ఎక్కడ ఇష్టం ఇది ఏం బాగా స్పీడ్ నిక్కులు అంటే చూడు. దానే చేసింది. చేశారు పుట్టాలి చేశారు. 5 10 అయినాయి పెద్దదాంతో కలిపి. పట్టుకోట్టు అందరం పెట్టుకున్నారు అర్ధగంట అయితే పెట్టుకోవాలంటే ఇవ్వాలి సార్. అప్పటి నుంచి ఏదో ఒకటి అయితే పది వాడి లెవెన్ అయ్యాయా? లెక్క పెట్టినావా? లెక్క పెట్టాలి. 11 ఉన్నాయా? 3 4 5 6 7 8 9 10 11 12 12 ఉన్నాయి. ఓకే 11 12 13 14 15 16 17 18 19 20 ఎన్నో పడినా కానీ 13 ఎన్ని అన్నాయి మొత్తం? 13 13 ఓకే 13 అయినాయి. 15 అంట.
జనాలే కాక ఎన్ని 2 ఎక్స్ట్రా ఒకటి ఆగులు ఆకిళ్ళు చూడు వద్దు. నువ్వు చూడు మాట కాదు. ఇప్పుడే 15 అవుతుంది.